హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్జీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తొలిసారిగా నటించిన మన తెలుగు అగ్రకథానాయకుల మూవీస్ చూద్దాం. విశ్వనాథ్ గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ఆత్మబంధువు. ఈ చిత్రంలో కాంచనా గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం మార్చి 11, 1966లో రిలీజ్ అయింది. ఉండమ్మ బొట్టు పెడతా ఈ చిత్రంలో జమున గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 28, 1968లో రిలీజ్ అయింది. నిండు హృదయాలు ఈ చిత్రంలో వాణిశ్రీ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15, 1969లో రిలీజ్ అయింది. నిండు దంపతులు ఈ చిత్రంలో సావిత్రి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 1971లో రిలీజ్ అయింది. కాలం మారింది ఈ చిత్రంలో శారదా గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం 1972లో రిలీజ్ అయింది. నేరము శిక్ష ఈ చిత్రంలో భారతి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూలై 27, 1973లో రిలీజ్ అయింది. అమ్మ మనసు ఈ చిత్రంలో జయంతి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం నవంబర్ 16, 1974లో రిలీజ్ అయింది. ఓ సీత కథ ఈ చిత్రంలో రోజారమణి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం 1974లో రిలీజ్ అయింది. సిరిసిరి మువ్వ ఈ చిత్రంలో జయప్రద గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 24, 1976లో రిలీజ్ అయింది. కాలాంతకులు ఈ చిత్రంలో జయసుధ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం మే 6, 1978లో రిలీజ్ అయింది. సీతామహాలక్ష్మి ఈ చిత్రంలో రామేశ్వరి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24, 1978లో రిలీజ్. ప్రెసిడెంట్ పేరమ్మ ఈ చిత్రంలో కవిత గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జనవరి 1, 1979లో రిలీజ్ అయింది. శంకరాభరణం ఈ చిత్రంలో మంజు భార్గవి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2, 1979లో రిలీజ్ అయింది. శుభోదయం ఈ చిత్రంలో సులక్షణ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం నవంబర్ 1, 1980లో రిలీజ్ అయింది. సప్తపది ఈ చిత్రంలో సబితా గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూన్ 26, 1982లో రిలీజ్ అయింది. శుభలేఖ ఈ చిత్రంలో సుమలత గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూన్ 1, 1982లో రిలీజ్ అయింది. స్వాతిముత్యం ఈ చిత్రంలో రాధికా గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం మార్చి 13, 1985లో రిలీజ్ అయింది. సిరివెన్నెల ఈ చిత్రంలో సుహాసిని గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూన్ 5, 1986లో రిలీజ్ అయింది. స్వయం కృషి ఈ చిత్రంలో విజయశాంతి గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3, 1987లో రిలీజ్ అయింది. స్వర్ణ కమలం ఈ చిత్రంలో భానుప్రియ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూలై 15, 1988లో రిలీజ్ అయింది. సూత్రధారులు ఈ చిత్రంలో రమ్యకృష్ణ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం మే 4, 1989లో రిలీజ్ అయింది. ఆపత్ బాంధవుడు ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 9, 1992లో రిలీజ్ అయింది. స్వరాభిషేకం ఈ చిత్రంలో లయ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం నవంబర్ 5, 2004లో రిలీజ్ అయింది. శుభప్రదం ఈ చిత్రంలో మంజీరా పడ్నిస్ గారు హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం జూలై 16, 2010లో రిలీజ్ అయింది. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చిత్రాలలో మీకు నచ్చిన చిత్రం ఏదో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.